కాజీపేట మండల కమిటీ ఆధ్వర్యంలో సుమారు సంవత్సర కాలంగా గుడిసెలు వేసుకొని నివసిస్తున్నటువంటి కందులబండ ప్రాంతంలో న్యూ షాయంపేట ఏరియాలో ఉన్నటువంటి కందులబండ ప్రభుత్వ భూమి లోపల గుడిసెలు వేసుకొని పేదలు నివసిస్తుండ్రు. ఈ పేదలు వేసుకొని నివసిస్తున్నటువంటి గుడిసెల్ని రాత్రి భూ కబ్జాదారులు, ప్రైవేటు వ్యక్తులు కొందరు కలిసి దీన్ని కాజేయాలనేటువంటి దురుద్దేశంతో ఇక్కడ సుమారు 175 గుడిసెల్ని తగలబెట్టింది. 175 గుడిసెల యొక్క విలువ లక్షల రూపాయలలో ఉంటుంది. కాబట్టి పేద ప్రజలకి లక్షల రూపాయలలో నష్టం చేకూర్చినటువంటి భూ కబ్జాదారులని, రియల్ ఎస్టేట్ వ్యాపారులని ఈ ప్రభుత్వం వెంటనే శిక్షించే రకంగా చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా మా జిల్లా కార్యదర్శి చక్రపాణి గారు చెప్పినట్టు ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి అనేక మార్లు నివేదిస్తున్నాం. ప్రభుత్వాధికారులు 58 జీవో కింద ఎలిజిబిలిటీ ఎంత ఉన్నది, అదేవిధంగా ఈ ప్రభుత్వ భూమిని కార్మిక శాఖకి పోను, అదేవిధంగా ముస్లింలకి షాదీఖానకి ఇచ్చింది పోను, మిగతాది ఎట్లా పంచాలి ఏమిటి అనేటువంటి విషయాల్ని రెవెన్యూ అధికారులతోని చర్చలు నడుస్తున్నాయి. రెవెన్యూ అధికారులు చాలా సానుకూలంగా స్పందించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.